హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమంలో పాల్గొని అసలు బాసిన అమర వీరులు ఎంతో మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఎన్నో ఉద్యమాలు ఖమ్మం జిల్లా నుండే పుట్టాయి. అందుకనే ఉద్యమాల జిల్లాగా ఖమ్మం జిల్లాను పిలుస్తుంటారు. ఈ ఖమ్మం జిల్లాకి కేంద్ర బిందువైన ఖమ్మంలో అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కట్టడాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతి ముఖ్యమైన కట్టడాల్లో ఖమ్మం మున్నేరు బ్రిడ్జి ఒకటి. ఖమ్మం మున్నేరు బ్రిడ్జి ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే దాని గురించి ఒక మంచి వీడియో చేశాను. ఈ వీడియోని మీరు చివరిదానా చూడండి. ఖమ్మం మున్నేరుపై అప్పుడున్న నిజాం నవాబు పాలనలో 1896 సంవత్సరంలో ఖమ్మం మున్నేరుపై వారధి నిర్మించారు. 200 మీటర్ల పొడుగున 20 అడుగుల వెడల్పుతోటి 18 రాతి గోడలు కట్టి, అంటే కాణాలు కట్టి అత్యంత దృఢంగా చారిత్రాత్మకంగా కట్టిన కట్టడాల్లో ఖమ్మం మున్నేరు బ్రిడ్జి ఒకటి. అంటే ఇప్పుడు మున్నేరు బ్రిడ్జి కట్టి సుమారుగా 128 సంవత్సరాలు అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానికన్నా ముందే అప్పుడున్న నిజాం నవాబు పాలనలో ఖమ్మం మున్నేరుపై వారధి నిర్మించారన్నమాట. సుమారుగా 128 సంవత్సరాల నుండి భారీ నుంచి అతి భారీ వరదలు ఎన్నిసార్లు వచ్చినా ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై కొన్ని వేల కోట్లు భారీ నుంచి అతి భారీ వాహనాలు రాకపోకలు జరిగినా గానీ ఎలాంటి చెక్కు చెదరకుండా, గింత కూడా డ్యామేజ్ కాకుండా ఇప్పుడు కూడా సేవలు అందిస్తుందంటే మామూలు విషయం కాదు. అప్పట్లో 1896 సంవత్సరంలో అప్పుడున్న నిజాం నవాబు పాలనలో ఖమ్మం మున్నేరుపై వారధి నిర్మించిన పాలకులకి, కట్టించిన కార్మికులకి రెడ్ సెల్యూట్. ఎందుకంటే ఇప్పుడు పాలకులు కట్టే బ్రిడ్జీలు ఏ మాత్రం వరదొచ్చినా ఇలా కడతా ఉంటే అలా కొట్టుకుపోయిన బ్రిడ్జిలు ఎన్నో చూస్తున్నాం. కొసమెరుపు ఏంటంటే ఇప్పుడున్న ఖమ్మం మున్నేరు బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పట్లున్న టెక్నాలజీలు అప్పట్లో లేవు. ఇప్పుడు అన్ని రకాల టెక్నాలజీలు ఉపయోగించుకొని అప్పుడున్న బ్రిడ్జిల కంటే ఎక్కువ రోజులు బ్రిడ్జీలు ఉండే విధంగా ఎలాంటి మనీ తప్పిదాలు కానీ, మానవ తప్పిదాలు కానీ లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.